హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐమ్ శిరీష. ఈ వీడియోలో నేను మన స్కిన్ జనరల్ గా వింటర్స్ లో చాలా డ్రై అండ్ ఫ్లేకీ అవుతుంటుంది. సో అలా ఫ్లేకీ అవ్వకుండా స్కిన్ అనేది హైడ్రేటెడ్ గా మాయిశ్చర్డ్ గా ఉంచుకోవడానికి ఏం చేయాలి అండ్ ఆల్సో స్కిన్ గ్లోఫుల్ గా కనిపించడానికి ఏ టిప్స్ ఫాలో అవ్వాలో అది ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. జస్ట్ చిన్న చిన్న టిప్స్ ని నేను మీతో షేర్ చేస్తాను విచ్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ అండ్ గివ్ అమేజింగ్ రిజల్ట్స్ ఫర్ యువర్ స్కిన్. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏవైతే మాయిశ్చరైజర్స్ కానీ బాడీ లోషన్స్ కానీ ఫేస్ వాష్ ఇవన్నీ ఏవైతే సమ్మర్స్ లో యూజ్ చేసామో అవి వింటర్స్ లో అప్లై చేయకూడదు. జస్ట్ స్టోర్ ఇట్ ఫర్ సమ్మర్స్. అగైన్ వింటర్స్ లో సపరేట్ గా ప్రోడక్ట్స్ అనేది పర్చేస్ చేయాలి అండ్ ఆ ప్రోడక్ట్స్ లో హైలరానిక్ యాసిడ్ ఇలాంటి బటర్ షియా బటర్ ఇలాంటివి ఉన్నవే పర్చేస్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడు మన స్కిన్ అనేది మంచిగా హైడ్రేటెడ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. లేకపోతే ఏదైతే మనం సమ్మర్స్ లో యూజ్ చేసామో అది కూడా వింటర్ లో యూజ్ చేస్తే అసలు ఎంత యూజ్ చేసినా కూడా యూజ్ చేయని లాగానే ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ స్కిన్ వెంటనే డ్రై అయిపోవడం ఇలా జరుగుతుంది. సో మాయిశ్చర్డ్ గా హైడ్రేటెడ్ గా ఉండాలంటే ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్స్ అంటే వింటర్ లో సపరేట్ ప్రోడక్ట్స్ ఏవైతే హైలరానిక్ యాసిడ్ ఇందాక చెప్పాను కదా అవి ఉండేలా చూసుకుని అవి అప్లై చేసుకోవాలి. సో సెకండ్ టిప్ వచ్చేసి వేడి నీళ్ళ స్నానం అనేది ఆపేయాల్సి ఉంటుంది. అంటే బాగా చలికాలంలో జనరల్ గా వేడి నీళ్ళతో స్నానం చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. బట్ అలా ఎప్పుడైతే చేస్తామో స్కిన్ లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ ని అది తీసేస్తుంది అండ్ స్కిన్ బాగా డ్రై అయిపోతుంది అనమాట. సో అందుకని గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఫేస్ వాష్ అనేది చేస్తామో కోల్డ్ వాటర్ ని ప్రిఫర్ చేస్తే ఇంకా మంచిది, ఎందుకంటే స్కిన్ లో న్యాచురల్ ఆయిల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అది చేయడం వల్ల. అండ్ స్కిన్ కూడా బాగా యంగ్ గా కనిపిస్తుంది. బట్ ఒకవేళ చల్ల నీటితో మొహం కడుక్కోలేకపోతే కనీసం గోరువెచ్చటి నీళ్ళతోటైనా ఫేస్ వాష్ అనేది చేయాలి. థర్డ్ టిప్ ఏంటంటే ఎప్పుడైతే మనం స్నానం చేసుకుని బయటకు వస్తామో లైక్ స్కిన్ అనేది డాంప్ గా అంటే వెట్ గా ఉన్నప్పుడే మనము మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేసేయాలి. ఎప్పుడైతే ఇలా కొంచెం వెట్ గా ఉన్నప్పుడు మనం మాయిశ్చరైజర్ ని మన స్కిన్ కి అప్లై చేస్తామో లిటిల్ బి స్కిన్ ఫర్ ద హోల్ బాడీ అప్లై చేస్తామో అప్పుడు మన స్కిన్ ఆ మాయిశ్చర్ ని లాక్ చేస్తుంది అనమాట. అంటే స్కిన్ ఎక్కువసేపటి వరకు హైడ్రేటెడ్ గా బ్యూటిఫుల్ గా అంటే హైడ్రేటెడ్ మాయిశ్చర్డ్ గా ఉండేందుకు తోడ్పడుతుంది అది. ఒకవేళ స్కిన్ మంచిగా డ్రై అయిపోయిన తర్వాత చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఫేస్ కడిగేసుకుంటారు, రైట్? స్నానం చేసేసి బయటకు వచ్చేసి జస్ట్ బొట్టు పెట్టేసుకుని వాళ్ళ పర్సనల్ పనులు ఏవైతే ఇంకా హౌస్ హోల్డ్ పనులు ఉంటాయి కదా, ఎస్పెషలీ ఫర్ హౌస్ హోల్డ్ విమెన్, వీళ్ళు వాళ్ళ పర్సనల్ వర్క్స్ చేస్తుంటారు. అంటే ఇంతకుముందు నేను అలాగే చేసేదాన్ని. సో పర్సనల్ వర్క్స్ చేసిన తర్వాత ఫ్రీ టైం తీసుకుని దెన్ విల్ అప్లై దీస్ ఫేస్ ప్రోడక్ట్స్. అలా చేయడం వల్ల ఏమీ అంత ఉపయోగం ఉండదు. అంటే యూ డోంట్ ఫీల్ ఆ పెట్టినంత వరకే బాగా అనిపిస్తుంది, ఆ తర్వాత వెంటనే మళ్ళీ డ్రై అయిపోతుంది. సేమ్ లిప్స్ కూడా ఫేస్ అంతా డ్రై అయిపోవడం ఇలాంటివి జరుగుతుంది. సో ఇట్ విల్ నాట్ గివ్ మచ్ రిజల్ట్స్. ఒకవేళ మంచి రిజల్ట్స్ కావాలంటే ఖచ్చితంగా డామ్ స్కిన్ మీదనే ఈ మాయిశ్చరైజర్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫోర్త్ టిప్, లిప్స్ ని కూడా ఖచ్చితంగా మాయిశ్చరైజ్ చేసుకోవాలి అండ్ ఎస్పెషల్లీ నైట్ టైంలో. ఎందుకంటే డైలీ 2 times మన ఫేస్ ని మనం మాయిశ్చరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. అండ్ ద సేమ్ థింగ్ టు లిప్స్ ఆల్సో, ఇట్ అప్లైస్ టు లిప్స్. లిప్స్ ని కూడా మంచి ఒక లిప్ బామ్ మీద ఇన్వెస్ట్ చేసుకొని వీ హ్యావ్ టు యూజ్ దట్ ఎస్పెషల్లీ ఇన్ ద నైట్స్. ఎందుకంటే ఎప్పుడైతే మనం స్కిన్ ని మంచిగా మాయిశ్చరైజర్స్ కానీ నైట్ స్కిన్ కేర్ ఏదైతే ఫాలో అవుతామో మన ప్రోడక్ట్స్ ని మంచిగా అప్లై చేసుకుని లిప్ కి కూడా లిప్ కి కూడా మంచిగా లిప్ బామ్ అనేది అప్లై చేసుకుని వెన్ వి రిలాక్స్ నైట్ అంతా మంచిగా బాడీ రిలాక్స్ అవుతుంది అండ్ దోస్ ప్రోడక్ట్స్ విల్ వర్క్ వెరీ వెల్ అనమాట. ఎస్పెషల్లీ మనము చల్లగా అనేసి వాటర్ ని అవాయిడ్ చేస్తుంటాం, రైట్? మోస్ట్ ఆఫ్ దెమ్ డూ దట్. సో వింటర్ లో కూడా ఖచ్చితంగా మన వెయిట్ కి తగ్గట్టుగా మన బాడీ వెయిట్ కి తగ్గట్టుగా వాటర్ అనేది సమ్మర్ లో ఎలాగైతే తీసుకుంటామో వింటర్ లో కూడా సేమ్ వాటర్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. దెన్ ఓన్లీ వీ కెన్ ఎంత ప్రోడక్ట్స్ ని యూజ్ చేసినా కూడా మనం ఇంటర్ నుంచి హైడ్రేటెడ్ గా లేకపోతే దోస్ ప్రోడక్ట్స్ విల్ నాట్ వర్క్ అవుట్, రైట్? సో లోపటి నుంచి మనం హైడ్రేటెడ్ గా ఉంటూ మనం ఎప్పుడైతే ప్రోడక్ట్స్ ని ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని యూజ్ చేస్తామో ఇట్ విల్ బూస్ట్ ఆ స్కిన్ గ్లో అనమాట. మంచిగా గ్లోఫుల్ గా కనిపించడానికి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ వాటర్. ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి ఫేస్ ఆయిల్స్ అండి. ఫేస్ ఆయిల్స్ ఫేషియల్ మసాజ్ ఏదైతే ఉంటుందో ఎస్పెషల్లీ వింటర్స్ లో వీక్లీ 2 to 3 times అనేది ఫేషియల్ మసాజ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి టు అవాయిడ్ దిస్ ఫ్లేకీ డ్రై స్కిన్. అంటే ఈ ఆయిల్స్ ఏవి బాగుంటాయి అంటే బాదాం ఆయిల్ బాగుంటుంది, ఆలివ్ ఆయిల్ బాగుంటుంది, కోకోనట్ ఆయిల్ ఏదైతే ఒరిజినల్ ఉంటుందో వర్జిన్ అది చాలా బాగుంటుంది ఈ ఫేషియల్ మసాజ్ చేసుకోవడానికి. సో ఖచ్చితంగా
మినిమం 2 to 3 టైమ్స్ అనేది వింటర్స్ లో మనం ఫేస్ కి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి. నాట్ ఓన్లీ ఫేస్, హ్యాండ్స్, నెక్, లెగ్స్ ఇవంతా ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి. టు హ్యావ్ ఇన్ఫాక్ట్ టు ఎంజాయ్ బ్యూటిఫుల్ అండ్ గ్లోఫుల్ స్కిన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టిప్ వచ్చేసి ఖచ్చితంగా హ్యాండ్స్ ని కూడా మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హ్యాండ్స్ ఎక్కువగా వాష్ చేస్తూ ఉంటాం, ఇలా ఎక్కువగా లైక్ వాటర్ లో వర్క్ చేస్తుంటాం, హ్యాండ్స్ అండ్ రెగ్యులర్ గా వాష్ చేస్తుంటాం. ఎప్పుడైతే మాయిశ్చరైజర్ అప్లై చేయమో ఈ పార్టే అండ్ మీన్ హ్యాండ్స్ పార్టే చాలా డ్రై అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే డ్రై అవుతుందో వ్రింకిల్స్ అనేది కనిపిస్తాయి. సో అలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా హ్యాండ్స్ ని మినిమం 3 to 4 టైమ్స్ అనేది మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తుండాలి ఈ వింటర్స్ లో. So hope whatever the information which I've shared is useful. Share this video to all those people whom you feel it might be useful to. Thank you all. Take care. Bye.